రెడ్ స్కూటీగో తీసుకో ఏం పేరు బాబు నీ పేరు అమ్మా ఎంత వయసు నీది 16 అంటే మైనరా మేజరా మైనర్లు బండి నడపచ్చా ఎందుకు నడుపుతున్నావు మరి అమ్మా బ్యానర్ వేయడానికి కాదు మైనర్లు బండి నడపొద్దు అసలు అర్థమవుతుందా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు ఎక్కడన్నా ఉండేది నాదేది నా ట్యాబ్ తీసుకో హెల్మెట్ ఏది మరి హెల్మెట్ లేదా బండి మాత్రం ఉంది డాడీ ఏం చేస్తారు ఆర్డర్ అని వస్తారా మైనర్లు బండి నడిపితే ఏమైతే తెలుసా అది కూడా తెలియదా అసలు పోనీ మైనర్లు బండి నడపచ్చా నడపకూడదా ఎందుకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు మైనర్లు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నడపచ్చా మరి లైసెన్స్ తీసుకొని నడపాలా లైసెన్స్ ఇవ్వడానికి 18 సంవత్సరాలు రావాలి ఏమైనా యాక్సిడెంట్లు అవి అయినాయి అనుకో చాలా ఇబ్బంది అవుతుంది మీకేం కాదు ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ కేసెస్ మీ పేరెంట్స్ కౌన్సిలింగ్ పోవాలి కోర్టుకు పోవాలా ఇవన్నీ ఉంటాయి అర్థమవుతుందా ఎందుకు మీ ఏజ్ లో సైకిల్ తొక్కుకోవాలి ఎందుకు స్కూటర్లు ఎందుకు మీకు ఏం చదువుతున్నావు ఇంటరా ఫస్ట్ ఇయర్ 10th అయిపోయింది దిగు కనీసం ఒక హెల్మెట్ అన్నా పెట్టుకోవాలి కదా బాబు నువ్వు దిగు నువ్వు దిగు నేను ఫోన్ నెంబర్ రాలేదా ఫోన్ లేదా నీ దగ్గర నీ కాడ ఉందా మొబైల్ సిమ్ లేదా ఆ నెంబర్ కాల్ చేసి ఓటీపీ అడుగు అనాథ అంతే ఎక్కడ ఉండేది మీరు జైన్ మందిర్ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మరి నీ పేరేం పేరు చరణ్ పెండింగ్ చలాన్ సార్ కోట అరవింద్ ఎవరు మీ డాడా అన్న పేరు చెప్పండి ఎందుకంటే మైనర్ డ్రైవింగ్ చేసేయండి ఈ బండి నువ్వు నడిపినావు కాబట్టి నువ్వు మైనర్ కాబట్టి మైనర్ డ్రైవింగ్ కేసు వేసినావు ఈ బండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతుంది మీ ఫాదర్ ని తీసుకొని ఈ స్లిప్ తీసుకొని గోషామాల్లో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది గోషామాల్లో చెప్పేది నువ్వు
గోషమాల కౌన్సిలింగ్ సెంటర్ ఉంటది. మీ డాడీని తీసుకొని నువ్వు తీసుకొని ఈ స్లిప్ తీసుకొని గోషమాలకి వెళ్ళేసి మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి రండి. ఓకేనా? అప్పటి వరకు ఇది మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. బండి నడపొద్దు అట్లా. మైనర్లు, లైసెన్స్ లేని వాళ్ళు బండ్లు నడపకూడదు. అర్థమవుతుందా? మీ ఫాదర్ ని తీసుకొని రా. వెళ్ళమ్మా, మీ ఫాదర్ ని తీసుకొని ఈ స్లిప్ తీసుకొని రా పోలీస్ స్టేషన్ కాడికి రా. ఇది తీసుకో బాబు. తీసుకున్నావా రమేష్? ఈ బైక్ ఇవ్వడం తీసుకున్నారా? బైక్ తీసుకున్నావా? ఇయ్యారు, బండి ఇయ్యారు. లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, నువ్వు మైనర్ ఉన్నావు, బండి ఎట్లా ఇస్తారు? ఆల్రెడీ చలాన్ అయింది కదా, స్లిప్ ఇచ్చినాం కదా. మీ డాడీని తీసుకొని కౌన్సిలింగ్ పోయి రాపో. కౌన్సిలింగ్ పోయి మీ డాడీని తీసుకొని రావాలి పోలీస్ స్టేషన్కి. వెళ్ళమ్మా, వెళ్ళండి.